ఇదివరకు ఇరాక్ అమెరికా యుద్ధంలో స్కడ్ మిస్సైల్స్, పేట్రియాట్ మిస్సైల్స్ పేర్లు వింటాం. ఇప్పుడు బ్రహ్మోస్ ఇట్లాంటి పేర్లు వింటుంటాం కదా! అట్లాంటిదే ఇప్పుడు జగన్ మీదన వాడుతున్నటువంటి ఆధ్యాత్మిక అస్త్రం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. ఇస్లామిక్ రెజిమ్స్‌తో విసిగిపోయినటువంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నటువంటి సందర్భం. ఒక ఎత్తు ఇస్లామిక్ సామ్రాజ్యాలు సృష్టించాలనుకుంటున్నటువంటి వాళ్ళు మరొక ఎత్తు. భారతదేశంలో అయితే సుదీర్ఘ కాలం పాటు ఏదైతే సెక్యులర్ పేరుతో హిందువుల వేధింపులు, హిందువులను అవమానిస్తూ ముస్లిముల్ని, క్రైస్తవుల్ని విపరీతంగా నెత్తిన పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు, పార్టీల సాక్షిగా విసిగిపోయి ఉన్నారు హిందువులు. ఆ హిందువుల యొక్క చైతన్యం నార్త్ ఇండియాలో ప్రారంభమై ఇప్పుడు సౌత్ ఇండియా దాకా పాకింది. సౌత్ ఇండియాలో కూడా తెలంగాణ, ఆంధ్రాలకు కూడా బాగా పాకింది. ఈ సెంటిమెంట్ అన్నటువంటిది చాలా బలమైంది. ఈ బలమైనటువంటి సెంటిమెంట్‌ని ఒకవైపున బీజేపీ క్యాష్ చేసుకుంటోంది కాబట్టి, ఆ బీజేపీతో జట్టు కట్టి ఇదివరకు ఆహ్, నేనైతే పూర్తి సెక్యులర్‌ని నేను అదేది బీఫ్ లాంటి వాటిని తప్పేంటంట అన్నటువంటిది, లేకపోతే గనక సిగరెట్ తాగేటటువంటి సందర్భంలో దీపంలో పెట్టుకుంటాం అన్నటువంటి సందర్భం, అలాగే ముస్లిం అసలు ఈ దేశంలో హిందువులే గొడవలు పెట్టేవాళ్ళు లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి స్టేజ్ నుంచి ఒక్కసారి అటు నాగబాబు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, సనాతన ధర్మ పరిరక్షకులుగా ఇవాళ జనం ముందు నిలబడ్డారు. అట్లాగే గుళ్ళని నిర్మోహమాటంగా కూల్చి అవతల పడేసినటువంటి ఆనాడు అదేమంటే అభివృద్ధికి గుళ్ళ పేరుతో నాటకాలు ఆడతారా అంటూ బీజేపీని తిట్టిపోసి బీజేపీ మీద కేసులు పెట్టినటువంటి స్టేజ్ నుంచి అసలు సనాతన ధర్మ పరిరక్షణ కోసం పుట్టిందే తమ పార్టీ అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే బీజేపీ చేతికి వెళ్ళేటటువంటి ఆ హిందుత్వవాదాన్ని వీళ్ళిద్దరూ ఓన్ చేసుకోవడం ద్వారా బీజేపీని అక్కడే ఉంచడం అనేటటువంటిది బీజేపీ కంటే మేమే అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒక బకరా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో తో పాటుగా రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలు ఇవాల్టికి కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రతి నెయ్యి ప్యాకెట్టు చెక్ చేయించండి. అది పూర్తి నెయ్యి క్వాలిటీ ఉండదు. ఎందుకు అంటే, ఒకటి అన్ని గేదెలు లేవు, అన్ని ఆవులు లేవు. ఈవెన్ నూనెలైనా చెక్ చేయించండి. అవి కల్తీగానే ఉంటాయి. ఎందుకు అంటే, మన దగ్గర అన్ని వేరుశనగ పప్పు లేదు, అన్ని వేరుశనక్కాయ గుళ్ళు లేవు, అలాగే అంత నూనె, అంత నువ్వులు లేవు, అంత ఇవి లేవు. కాబట్టి కెమికలైజ్డ్ కలిపినే చేస్తున్నారు. ఇప్పుడు ఈ దేశంలో అందరం వాడుతున్నటువంటి నెయ్యి లెక్కేసుకొని అన్ని ఆవులు ఎన్నున్నాయి, అన్ని గేదెలున్నాయి అంటే లేదు. కాబట్టి ఇంకొకటి ఆ పాలో, వెన్నో తీసిన వాటిని పాలను ప్రిజర్వ్ చేయడానికి కెమికల్స్ వాడతారు. పెరుగు కోసము కెమికల్స్ వాడతారు. వెన్న కోసము కెమికల్స్ వాడతారు. నెయ్యి కోసము కెమికల్స్ వాడతారు. ఎందుకంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాగబెట్టుకున్నటువంటి నెయ్యి అయినా సరే 10, 15 రోజులకి దాని ఇది తగ్గిపోతా ఉంటది. ఫ్రాగ్రెన్స్ కోసం అని చెప్పేసి అయినా సరే కెమికల్స్ కలపడం నడుస్తా ఉంటది. దాన్నే ఇప్పుడు జగన్ మీద అస్త్రంగా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముందైతే పంది కొవ్వు, ఆవు కొవ్వు ఇట్లాంటిది చెప్పడం ద్వారా హిందువులందరి చీత్కారానికి గురయ్యాడు జగన్మోహన్ రెడ్డి. తద్వారా అతని రాజకీయ జీవితం సమాధి కావాల్సి ఉంది లెక్క ప్రకారం అయితే. అయితే ఆ తర్వాతన వాళ్ళు ఎదురొడ్డి నిలబడి సుప్రీంకోర్టు అదృష్టవశాత్తు వాళ్ళకి అనుకూలం అని చెప్పను గాని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ, దానితో పాటు వీళ్ళు చెప్తున్నది కరెక్ట్. ఇప్పుడు శాంపిల్స్ తీసింది జగన్ టైంలో నెయ్యి కాదు గదా! శాంపిల్స్ తీసింది చంద్రబాబు గారు వచ్చాక వచ్చినటువంటి నెయ్యి. అది కూడా బాబు గారు వచ్చాక నెల రోజులకు వచ్చినటువంటి నెయ్యి. అలాంటి నెయ్యిలో అది కూడా రిజెక్ట్ చేసిన నెయ్యిని మళ్ళీ వెనక్కి ఎవరు తెప్పించారు? వాటిట్లలో శాంపిల్స్ ఎందుకు తీసుకెళ్లారు? అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రయోజనాన్ని ఆశిస్తున్నటువంటి సంస్థ, గుజరాత్ సంస్థ దగ్గర ఎందుకు చేయించారు? ఒకవేళ చేయించిన తర్వాతన మళ్ళీ అంతకంటే ఇంకొక పెద్ద సంస్థ దగ్గర ఎందుకు చేయించలేకపోయారు? వాళ్ళ దగ్గర ఎక్విప్‌మెంట్ లేదని తెలిసి. అయినా సరే చేస్తున్నారు అంటే ఓవరాల్‌గా జగన్ అనేటటువంటి వాడు హిందుత్వ వ్యతిరేకి. ఎందుకు అంటే ఇంతకుముందు కొడాలి నాని లాంటి వాడు కూసిన కూతలు ఏవైతే ఉన్నాయో ఏది విగ్రహ ధ్వంసాలకు సంబంధించి, అట్లాగే వీళ్ళు దర్యాప్తులు కూడా చేయకుండా వదిలేసినటువంటి సంస్థ. వాస్తవంగా దర్యాప్తుకి సీబీఐకి ఆదేశించారు అంతర్వేది. బట్ సీబీఐకి లెటర్ 2020లో రాసిన సీబీఐ రాలేదు. అదేమంటే మోడీను వీళ్ళు కుమ్మక్కయ్య అన్నారు. మరి ఇప్పుడు ఉన్నారు కదా, మరి ఎందుకని దర్యాప్తు చేయించట్లేదు ఇప్పటికి కూడా అంటే అంతే. ఓవరాల్‌గా హిందుత్వ వ్యతిరేక, అతను క్రిస్టియన్ కాబట్టి హిందుత్వాన్ని నాశనం చేస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశాన్ని బాగా జనంలో ప్రొజెక్ట్ చేయడం కోసమే వరుస పెట్టి చేస్తున్నారు. జగన్ అనేటటువంటి వాడు బ్రతికున్నంత వరకు కూడా ప్రమాదమే. భవిష్యత్తులో లోకేష్‌కి థ్రెట్ అవుతాడు, తెలుగుదేశానికి థ్రెట్ అవుతాడు.
కాబట్టి అతన్ని ఏదైనా చెయ్యడానికైనా వెనకాడరు అన్నటువంటిది మాత్రం ఖాయం. బతికి బట్టకట్టి తన వాళ్ళని కాపాడుకుంటూ ఆ పైన నిలబడి, కలబడి గెలవగలుగుతాడా? లేకపోతే గనక కాలగర్భంలో కలిసిపోతాడా? అన్నది జగన్ ముందున్న అతిపెద్ద పరీక్ష.